మూడంచెల పట్టణ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం ఓటర్లను కవర్ చేస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలలో గెలిస్తే అసెంబ్లీకి వ్యూహాలు రచించుకోవచ్చని కూడా వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ నుంచి అనేక అంశాలు ఇందులో ప్రధానం కానున్నాయి. శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రకటించారు. వామపక్షాలు ప్రజల తరపున పోరాడే సంఘాలు ప్రతినిధులతో కలిసి ముందుకు వెళతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 13,234 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 676 మండల పరిషత్తులు ఉన్నాయి. 26 జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరుగుతాయి. ఇక పట్టణ స్థానిక సంస్థల విషయానికి వస్తే 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల లెక్క తేలాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాలతో చర్చించకుండా ఎన్నికలకు వెళ్లడం సమంజసం కాదంటున్నారు. అమరావతి, పోలవరంపై ఉన్న శ్రద్ధ బీసీల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపిస్తున్నారు. బీసీ విద్యార్థుల సబ్ ప్లాన్, విదేశీ విద్య, వసతి గృహాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, అయితే ఈసారి బీసీల నుంచే అధికార కూటమికి ఎదురు దెబ్బ తప్పదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రతిఘటన ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిగా రాష్ట్ర అధిష్టాన వర్గం నుంచి మేము ఎవరిని పంపించకుండా జిల్లా కాంగ్రెస్, స్థానిక కాంగ్రెస్ నాయకులకే, నగర పట్టణ కాంగ్రెస్ నాయకులకే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే బీఫామ్ ఇచ్చే విధంగా ఒక ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున గండి పడటానికి సిద్ధంగా ఉంది. నిరంతరం సంబంధాలు కలిగి ఉండే బూత్ స్థాయి నాయకత్వాన్ని నిర్మించుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీకి ఈ సమరం ఒక ప్రధాన పునాదిగా మారుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కూటమి వ్యతిరేక పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. లేని పక్షంలో ఒంటరి పోరు ఖాయమన్నారు. పార్టీకి ఎంతో బలం ఉందో, బలమున్న చోట్ల ప్రతి దగ్గర కూడా పోటీ చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా కలిసి వచ్చి ఇతర రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపి వీలైతే ఒంటరిగా పోటీ చేస్తాము. ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిగి వారు కూడా కలిసి పోటీ చేయడానికి సిద్ధపడితే కలిసి పోటీ చేయడానికి కూడా సిపిఐ సుముఖంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఇవాళ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేయగలపడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో పార్టీ సింబల్స్ పైన జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఎన్నికల రణరంగంలో ఉండడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. స్థానిక ఎన్నికల నిర్వహణలోనూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. బీసీ రిజర్వేషన్లు తేల్చేందుకు వేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా రాజీవ్ రంజన్ మిశ్రాను కూటమి ప్రభుత్వం నియమించింది. దీంతో వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న 24% రిజర్వేషన్ను 34% పెంచేందుకు ఈ కమిషన్ పనిచేస్తోంది. జనాభా లెక్కలు, వారి ప్రాతినిధ్యంపై సమగ్ర డేటాను సేకరించి కోర్టు తీర్పులకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయడం ప్రధాన సవాలుగా మారుతోంది. ఈ ప్రక్రియ ఆలస్యం అయితే ప్రస్తుతానికి అమలులో ఉన్న రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరగొచ్చు. అభ్యంతరాలు తరువాత తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న ప్రచురించనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. వామపక్షాలు, ప్రజల తరఫున పోరాడే సంఘాలు ప్రతినిధులతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. ఈ రోజు ఉన్నటువంటి డబ్బులు, ఈ అవినీతి, ఇటువంటి వాటికి లొంగకుండా ప్రజల తరఫున నిలబడేటువంటి వాళ్ళని అభ్యర్థులుగా పెట్టి ప్రజా విశ్వాసంతో మేము గెలవాలని చెప్పని అనుకుంటున్నాం. దానికి సంబంధించి మా జిల్లా కమిటీలు అన్నీ కూడా ఇప్పుడు ఈ సర్వ్ నడుస్తుంది. వన్స్ ఈ ఓటర్ లిస్టులో ఒకసారి ఫైనల్ అయిన తర్వాత
దాని ఆధారంగా వార్డులు ఇవన్నీ కూడా ఫైనల్ అవుతాయి. దాన్ని బట్టి మేము తర్వాత మా అభ్యర్థులను అది కూడా ప్రకటిస్తాం. ఇంతవరకు అధికారికంగా ఎన్నికలు ప్రకటించలేదు. వచ్చే నెల సెప్టెంబర్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫున ప్రకటన వచ్చింది. ఎన్నికల కమిషన్ ప్రకటించాల్సి ఉంది. అందుకని మేము ప్రజల తరఫున పనిచేసేవాళ్ళం, ప్రజల కోసం ప్రజల మధ్య పనిచేసేవాళ్ళం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలే మాకు సర్వస్వం కూడా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు 3 దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. మొదటి దశలో పట్టణ స్థానిక సంస్థలు అయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు. రెండవ దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు. మూడవ దశలో గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తొలి విడత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈవీఎం ద్వారా ఇక్కడ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనున్నారు. రెండో విడతలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా అక్కడ కూడా పార్టీ గుర్తులపైనే ఎన్నికలు ఉంటాయి. మూడో విడత అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవి పార్టీ రహితంగా జరిగినప్పటికీ రాజకీయ పార్టీల మద్దతుతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ఎస్ఈసీని కోరగా 2020 మార్చిలో కరోనా తీవ్రతతో వాయిదా వేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఎస్ఈసీ పదవి కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుండి తప్పించి తమిళనాడు రిటైర్డ్ జడ్జి కనగరాజును ఎస్ఈసీగా నియమించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా ఆయన్ను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఎస్ఈసీ ప్రభుత్వం మధ్య నాడు రాజుకున్న వివాదం రాజ్యాంగ వ్యవస్థల ఘర్షణగా మారింది. వైసీపీ హయాంలో భారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడ్డం లాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు పోలీసులను సైతం ప్రయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలయ్యాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వేసిన నిజ నిర్ధారణ కమిటీ పల్నాడు పర్యటనకు వెళ్లినప్పుడు బోండా ఉమా, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై తురగా కిషోర్ అనే వ్యక్తి దుడ్డుకర్రతో దాడి చేశాడు. లోకల్ ఎలక్షన్స్ లో వైసీపీ అరాచకాలకు ఆ సంఘటన ఒక పరాకాష్ఠగా నిలుస్తోంది. దీంతో ఈసారి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని పార్టీలు కోరుతున్నాయి. నామినేషన్ల ఆన్లైన్ స్వీకరణను పరిశీలించాలంటున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం, నామినేషన్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు ఉండాలంటున్నాయి. అయితే సుపరిపాలన, సంక్షేమ పథకాలు కూటమికి కలిసిరానున్నాయి. ఇప్పటికే కూటమిలోని ప్రధాన పార్టీ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. అటు బీజేపీ, జనసేనలు కూడా బలంగా ఉన్న చోట తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి కూడా కూటమి పార్టీల్లో ఓట్ల బదిలీని సజావుగా జరపడం ద్వారా వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం పనుల వేగం, రోడ్ల మరమ్మతులు, పరిశ్రమల రాకను తమ విజయాలుగా చాటడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలను తమ ప్రచారంలో జోడించనున్నారు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే కేవలం వీధి దీపాలు, పారిశుద్ధ్యం లాంటి సమస్యల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. నేటి రాజకీయ వాతావరణంలో స్థానిక పోరు అనేది రాష్ట్ర స్థాయి రాజకీయాల ప్రతిబింబంగా మారింది. ఈ ఎన్నికల్లో సాధించే విజయం రాబోయే 2029 శాసనసభ ఎన్నికలకు పునాది రాయిగా మారుతుంది. నోటిఫికేషన్ వెలువడే క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేడి తారాస్థాయికి చేరడం ఖాయం.
చేశారు.